హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరి మధు ఛానల్. ఈరోజు ఒక మంచి టెంపుల్ మీకు ఒకటి చూపిస్తున్నాను, వచ్చేసేయండి. ఇది చిర్యాలలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ మనకి ఈసీఎల్ క్రాస్ రోడ్స్కి 10 కిలోమీటర్స్ అండ్ కీసరగుట్టకి ముందు 5 కిలోమీటర్స్ ముందు వచ్చేస్తుంది. ఇది చూడడానికి చాలా బాగుంటుంది. దీనికి పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దగా ఉంటుంది. అలానే ఇది మంచి పొలాల మధ్యలో ఉంటుందన్నమాట టెంపుల్. చాలా విశేషమైన టెంపుల్ అండి. పార్కింగ్ ప్లేస్ కూడా చూడండి, చాలా విశాలంగా ఉంటుంది. టెంపుల్ కూడా చాలా విశిష్టమైన టెంపుల్. మనకి ఇక్కడ కొబ్బరికాయలు అన్నీ దొరుకుతాయండి. ఎవరైనా నిద్ర చేయడానికి వస్తే వాళ్ళకు కూడా రూమ్స్ అనేవి వీళ్ళు కేటాయించారనమాట. మనకి చూస్తున్నారు కదా, చాలా పెద్ద ప్లేస్ ఉంది. అలానే షూస్, చెప్పులన్నీ విడ్చుకోవడానికి పక్కన కూడా ప్లేస్ ఉందన్నమాట. మనం ఇంకా గుడి లోపలికి వెళ్ళేసి చూద్దాము. లోపల అంతా నేను వీడియో తీయలేదు, అలో చేయరు కాబట్టి. మనం ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ప్రదక్షిణం చేస్తూ ఉన్నప్పుడు చుట్టూ విష్ణువు యొక్క 10 అవతారాలు మనం చూడవచ్చండి. మధ్యలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. విగ్రహం గుడిలో దర్శనం ఇస్తుంది అనమాట. వెనక తాబేళ్ల చెరువు కూడా ఉంది. చెరువు మధ్యలో ఉన్న సర్పం మంచుపై విష్ణువు యొక్క అందమైన విగ్రహం కూడా ఉంది. గర్భగుడి లోపల ఆదిశేషుని నీడలో లక్ష్మీ సమేతంగా శాంత నరసింహస్వామి విగ్రహం మనకు కనిపిస్తుంది. ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి. ప్రతి శుక్రవారం అభిషేకం నిర్వహిస్తూ ఉంటారు. ప్రధాన స్వామిని సువర్ణ పుష్పార్చనతో చేస్తూ ఉంటారు. ప్రతి మాసంలో స్వాతి నక్షత్రం రోజున స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు, అలానే హోమాలు, అన్నప్రసన్నలు, ఉపనయనాలు వంటి వివిధ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉంటారు. చాలామంది ప్రజలు తమ కోరికల్ని ధ్వజస్తంభం ముందు నిలబడి చేతిలో కొబ్బరికాయతో 11 లేదా 21 లేదా 41 ప్రదక్షిణాలు చేసి వారి కోరికలు చెప్పుకొని ధ్వజస్తంభం ముందు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి ఆ కోరికలు నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి 41 సార్లు కానీ 11 సార్లు కానీ 21 సార్లు కానీ ప్రదక్షిణాలు చేస్తారండి. శనివారం చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి రాత్రి బస చేస్తారు. అలానే మరుసటి రోజు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఈ పవిత్ర ఆలయంలో 5 శనివారాలు నిద్ర చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు చాలామంది నమ్మకంతో ఉంటారు. చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, టెంపుల్ విజిట్ చేయండి.